సత్తెనపల్లి పట్టణంలోని 40వ నంబర్ బూత్ లో వైసీపీకి ఓటు వేయాలని పిఓ రామూర్తి నాయక్ ప్రోత్సహించారు. తనను ఉద్దేశపూర్వకంగా వైసీపీకి ఓటు వేయాలని బలవంతం చేశాడని మహిళ ఆరోపణ చేసింది. ఇక ఇటువంటి ఆరోపణలు రావడంతో పోలింగ్ బూత్ ని టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించి వైసీపీకి ఓటేయాలని బలవంతం చేయడం లాంటి ప్రేరేపిత చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చెప్పాల్సిన పని మీకేంది? వాళ్ళు నచ్చినాన్ని వాళ్ళు వేసుకుంటారండి. చెబుతున్నారండి ఎదురు ఓటర్ చెబుతున్నారు. ఆఫీసర్లో వైసీపీ ఏజెంట్లు అయ్యారు. మీరు చెప్పేది ఏంటంటే అసలు డ్యూటీ మానేసుకుని డ్యూటీ చేసుకుంటే చెప్పాల్సిన పని మీకేంది? వాళ్ళు నచ్చినాన్ని వాళ్ళు వేసుకుంటారండి. చెబుతున్నారండి ఎదురు ఓటర్ చెబుతున్నారు. ఆఫీసర్లో వైసీపీ ఏజెంట్లు అయ్యారు. మీరు చెప్పేది ఏంటంటే అసలు డ్యూటీ మానేసుకుని డ్యూటీ చేసుకుంటే బాగా